శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు. మైక్ ఆన్ కదా. ధన్యవాదాలు అధ్యక్ష. ఒక చరిత్రాత్మకమైన సుప్రీంకోర్టు తీర్పుకు ఈరోజు అందరూ కూడా సంతోషంగా సంబరాలు జరుపుకుంటే, ముఖ్యంగా నేను మా అక్కలకు కూడా విజ్ఞాపన చేస్తా ఉన్నా, మీరు కూడా కూర్చోండి. మాదిగలకు వచ్చిన విజయం ఇది సుప్రీంకోర్టు ద్వారా ప్రాప్తించింది. రెండవది, దొర అహంకారానికి దొరలు కేసీఆర్ గారు రాలేదు, చిన్న దొర కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాదిగలు మాట్లాడితే మేము వినాలా, మాదిగలకు వచ్చిన విజయంలో మేము పాల్గొనాలా అన్న నిర్లక్ష్యంతో ఈరోజు వాకౌట్ చేయడము చాలా అవమానకరం. మాదిగలను వాళ్ళ ముందు నుండే అవమానపరిచినారు. మీ అందరికీ తెలుసు, డిప్యూటీ సీఎంగా రాజయ్య గారికి ఇచ్చి అకారణంగా అన్యాయంగా బర్తరఫ్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మరి ఈరోజు బట్టన్ కాకుండా చేసిన చరిత్ర కూడా వాళ్ళదే. సిఎల్పి నాయకుడు బట్టన్ అయితే ఆయన కింద మేము పనిచేయాలని మీరు వెళ్ళిపోయిన సంగతి కూడా ప్రజలు గమనించినారు. మరి ఈరోజు ఈ వీరు మాకు సంతోషంగా ఏ ప్రభుత్వం కల్పించలేదు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం మందకృష్ణ మాదిగ ప్రారంభించినటువంటి మాదిగ దండోరా అణచివేతకు గురై ఎన్నో సంవత్సరాలు బాధపడి 1994లో జూలై 7న మాదిగ దండోరాను ప్రారంభించి మాదిగలకు మాదిగ అని చెప్పుకునే స్థైర్యాన్ని ఇచ్చినారు. అటువంటి ఆయనను కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తారండి. అఖిల పక్షాన్ని వేస్తానని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని, ప్రధానమంత్రితో కల్పిస్తానని చెప్పి ఆయనను ఏకంగా అఖిల పక్షం వేయమన్నందుకు జైలుకు చెంచల్గూడ జైలుకు పంపించినారు. చెంచల్గూడ జైలు ఆయన బిడ్డ పెళ్ళి ఉన్నది, కనీసం బెయిల్ కూడా ఇవ్వని చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది. ఈ దొరల అహంకారానికి ప్రతీక. వారు ఈరోజు మళ్ళీ మాట్లాడకుండా, మళ్ళీ చెప్పకుండా వాకౌట్ చేయడము ఇది ఎంతవరకు సబబని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా చరిత్రలో చెప్పుకోదగ్గ సమయం. నేను అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మా యువతకు కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నా. మా అన్నగారు నిజంగా కూడా చెప్పాలంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి ఇగో సుప్రీంకోర్టులో ఈరోజు 7 జడ్జెస్ యొక్క బెంచ్ ఉన్నది, ఈ తీర్పుకు మీరు వెళ్ళండి అని మా దామోదర రాజనరసింహ గారిని దానికి అధ్యక్షుని చేసి మమ్మల్ని అందరినీ పంపించి సుప్రీంకోర్టులో లూత్రా అనే అడ్వకేట్, ఖరీదైన అడ్వకేట్ను పెట్టి మా వాదనలు వినిపించి ఈరోజు ఈ యొక్క తీర్పు రావడానికి ప్రధాన కారకులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు, మా మాదిగ పక్షపాతి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నా. నిజంగా కూడా హృదయపూర్వకంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. మమ్మల్ని అందరినీ పిలిపించి తన దగ్గర కూర్చోబెట్టి అడ్వకేట్ జనరల్ పిలిపించి 3 గంటలు ఆ జడ్జిమెంట్ విషయం లోపల మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళండి, సుప్రీంకోర్టులో కూర్చోండి, సుప్రీంకోర్టులో మన వాదనలు వినిపించండి అని కాంగ్రెస్ పార్టీ నుండి వినిపించినటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు కంటి తొడుపు చర్యల్లాగా ఏదో చేసినాము, మేము నిర్ణయం చేసినాము, మా తరఫున మేము అని హరీష్ రావు గారు చెప్పినారు. మా మాటలు వినరా అండి? మా సంతోషంలో మీరు పాల్గొనరా? అందునుంచి నేను ఒకటే మా యువత అందరికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అందరింటే ముందు చావు డప్పు రేపటి నుండి కొట్టాలని మాదిగ దండోరా నాయకులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. మాదిగ యువతకు నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నా, ఇది చాలా సంవత్సరాల పోరాటం. మాదిగలు అణచివేతకు గురైనారు. మెడికల్ కాలేజీలో 14 సీట్లుంటే కనీసం 4 సీట్లు కూడా రాలేదు, ఉద్యోగాలు రాలేదు. మేము అన్నిటికీ దూరంగా ఉంటాం, ఊరుకు దూరంగా ఉంటాం, చదువుకు దూరంగా ఉంటాం, ప్రతి విషయంలో కూడా మేము వెనుకబడి ఉన్నాం. కాబట్టి దయచేసి మేమందరం కూడా ఒక డిప్యూటీ సీఎం పదవిచ్చి ఏ విధంగా బర్తరఫ్ చేసినారో ఆ చరిత్ర ఒక్కసారి తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం. తెలంగాణ వస్తే మాదిగ బ్రతుకులు బాగుపడతాయని తెలంగాణ ఉద్యమంలో డప్పు కొట్టింది, దరువు వేసింది,
చావు డప్పులు కొట్టింది మాదిగలు. ఈ మాదిగలను విస్మరించి నీ యొక్క క్యాబినెట్లో ఒక్క మాదిగ కూడా మంత్రి పదవి అని చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు గొప్పగా చెప్తా ఉన్నారు. ఈరోజు మా సంబరాలలో పాల్గొనకుండా వాకౌట్ చేస్తారు. చరిత్రహీనులుగా మీరు చరిత్రలో నిలిచిపోతారని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నేను మరొక్కసారి అంటే ఈ యొక్క ప్రభుత్వం లోపల మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని చేస్తారు. ఒక దళితుడిని స్పీకర్గా చేస్తారు. చరిత్రలో లిఖించదగ్గ విషయం. మాదిగా సంబంధించినటువంటి దామోదర్ రాజనరసింహ ముగ్గురు మంత్రులను చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. మరి విప్పును చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీది. మీరు ఎక్కడ ఇచ్చినారండి? మంత్రిని ఇచ్చినారు, మాదిగకు బర్తరఫ్ చేసినారు. అకారణంగా మా యొక్క సంపత్ కుమార్ని శాశ్వతంగా సస్పెండ్ చేసినారు. ఆయన వాణ్ణి వినిపిస్తూ ఉంటే మెంబర్షిప్నే రద్దు చేసినారు. ఇంకా మీరు మా గురించి మాట్లాడతారు, మీ వెంట లేరు. ఈసారి మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ఉండి గెలిపించినారు. ఈరోజు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన సందర్భంగా ఇందిరమ్మ అప్పటి నుండి మా తాతల తండ్రుల దగ్గర నుండి కూడా మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేసినాం. నాకు ఓటు వచ్చినప్పటి నుండి కూడా నేను నిలబడ్డప్పుడు తప్పితే ఎప్పుడు కూడా మా అమ్మ కూడా నాకు కాంగ్రెస్ పార్టీకి తప్పితే నేను ఓటు వేయ బిడ్డ, నువ్వు నిల్చున్నా నేను రానని చెప్పింది. అంతటి గట్టితనం ఉన్నటువంటి పట్టుదల ఉన్నటువంటి మాదిగలు వాళ్ళు. అందురించి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏ ప్రభుత్వమైనా క్లెయిమ్ చేసుకుంటుంది అనుకుంటే ఈరోజు మా బీజేపీ సోదరులు అంటున్నారు. మరి బీజేపీ సోదరులు మరి వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్ను ప్రకటించవచ్చు, కానీ ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అధ్యక్ష. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అధ్యక్ష.